ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, అతి ప్రియుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలుపుకుంటున్నాను. మరి ఈరోజు ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ వాక్య సందేశం ద్వారా మీ అందరినీ కలుసుకోవడం అనేది నా హృదయానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన నామానికి ఘనత, మహిమ కలుగునుగాక. మరి ఈరోజు చాలా సందర్భాలలో మీరు చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. నేను నా జీవితంలో నుండి నేను నేర్చుకున్న పాఠాలని, అదేవిధంగా వాక్యం నాకు నేర్పించిన పాఠాలని మీతో పంచుకోవడానికి నాకు చాలా ఇష్టం. మరి ఈరోజు కూడా నాకు దేవుడు నేర్పించిన ఒక సత్యాన్ని, దేవుడు నాకు నేర్పించిన ఒక పాఠాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఇష్టపడుతున్నాను. మరి నేను ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్కి జాయిన్ అవ్వడానికి మధ్యలో మాకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ ఏంటి అంటే నీట్ పీజీ ఎగ్జామినేషన్. సో అండర్ గ్రాడ్యుయేట్స్కి నీట్ ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి ఒక ఎగ్జామినేషన్ ఉంటుంది. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ రాయడానికి నేను సిద్ధపడుతున్నప్పుడు నా హృదయంలో ఎప్పుడో ఒక ఆలోచన ఉండేది. ఆ ఆలోచన ఏంటి అంటే, నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నాకు దేవుడు ఒక సూపర్ న్యాచురల్ హెల్ప్ని ఇస్తాడు. నేను ఎక్కువ చదివి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. కాబట్టి నేను ఎక్కువ కష్టపడి ఎక్కువ శ్రమపడి చదవాల్సిన అవసరం లేదు, దేవుని కృప నాకు ఎక్కువగా ఉంటుంది అని చాలా తక్కువగా చదివాను. చదవాల్సిన దానికంటే కూడా చాలా తక్కువగా చదివాను. మొదటి అటెంప్ట్లో నాకు సీట్ రాలేదు. ర్యాంక్ అయితే మంచిగా వచ్చింది, క్వాలిఫై అయ్యాను. కానీ ఒక గవర్నమెంట్ సీట్ రావడానికి, ఒక ఫ్రీ సీట్ రావడానికి సరిపోయే అన్ని మార్క్స్ నాకు రాలేదు. ఆ తర్వాత నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి, మొట్టమొదటిగా మనం ఎప్పుడైనా సరే మనకి ఏదైనా దొరకకపోతే, ఏదైనా మనకి అందకపోతే మనం చేసే మొదటి విషయం ఏంటి అంటే, దేవుని దగ్గరికి వెళ్ళి, ఎందుకు దేవా నా జీవితంలో ఎలా జరిగింది, ఎందుకు నువ్వు ఇలాగా నా జీవితంలో చేశావు అని ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ఆ ప్రశ్నించే సందర్భము, ఆ ప్రశ్నించే సమయం అయిపోయిన తర్వాత నేను కూర్చొని ఒక 2 నిమిషాలు ఆలోచించడం ప్రారంభించాను. మొదటిగా నేను చేసిన తప్పేంటి, మొదటిగా నేను ఏం తప్పు చేశాను, ఏ తప్పు చేస్తే నాకు ఇలాంటి రిజల్ట్ వచ్చింది, నన్ను నేను ఎలాగా బెటర్ చేసుకోవాలి. నేను చదువుకుంటున్నప్పుడు ఒక కెమిస్ట్రీ లెక్చరర్ అండి, ఇంటర్మీడియట్లో ఒక కెమిస్ట్రీ లెక్చరర్ నాకు ఒక మంచి అడ్వైస్ ఇచ్చాడు. ఆయన ఇచ్చిన అడ్వైస్ ఏంటి అంటే, నువ్వు ఎంత బాగా చేసావో వాటి మీద దృష్టి పెట్టద్దు, నువ్వు సరిగ్గా చేయలేని వాటి మీద నువ్వు సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకు అంటే నీ మిస్టేక్సే నిన్ను పైకి తీసుకొస్తాయి. అంటే నువ్వు ఎన్ని బిట్స్ కరెక్ట్గా చేసావో, ఒకవేళ మల్టిపుల్ చాయిస్లో 100 బిట్స్ ఉంటే నువ్వు 70 బిట్స్ కరెక్ట్గా చేశానని నువ్వు ఆనందపడ్డం కాదు, కానీ 30 బిట్స్ నేను ఎందుకు తప్పు చేశాను అనేది నువ్వు ఆలోచించాలి. అది కరెక్ట్ చేసుకోవడానికి నేను ఏం ప్రయత్నం చేయాలి అని నువ్వు ఆలోచించాలి అని నాకు ఒక అడ్వైస్ ఇచ్చాడనమాట. నీ మిస్టేక్స్ అన్నీ నువ్వు రాసుకొని ఎలాగ వాటిని నేను రెక్టిఫై చేసుకోవాలి, ఎలాగ నేను బెటర్ అవ్వాలి అని నువ్వు ఆలోచిస్తే అప్పుడే నీకు బెటర్ ర్యాంక్ వస్తుంది, మునిపటి కంటే నీ పర్ఫార్మెన్స్ ఇంకా బెటర్గా మారుతుంది అని ఒక సజెషన్ ఇచ్చాడనమాట. ఆ సజెషన్ని నేను ఫాలో అయ్యాను. నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని కూడా అడగడం ప్రారంభించాను. నేను చేసిన మిస్టేక్ ఏంటి, నన్ను నేను బెటర్గా చేసుకోవాలి, నాకు కూడా ఒక పీజీ సీట్ రావాలంటే నేను ఏం చేయాలి అని దేవుని నేను అడిగినప్పుడు, దేవుడు వాక్యంలో ఉన్న కొన్ని సత్యాలని ఆయన నాకు చూపించడం ప్రారంభించాడు. మనం చాలా సందర్భాలలో ఏమనుకుంటామంటే, మనం విశ్వాసులం కనుక దేవుని కృప మనకి చాలా విస్తరించి మనం కష్టపడకుండానే దేవుడు మనకు అన్నీ ఇస్తాడని మనం అనుకుంటాం. కానీ దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే, మార్కు సువార్త 6వ అధ్యాయం 3వ వచనంలో, ఇతడు మరియు కుమారుడు కాదా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాదా. ఇంగ్లీష్లో అయితే NIV వర్షన్లో చదువుతానండి. ఇజంట్ దిస్ ద కార్పెంటర్. ఈ వచనం దగ్గర దేవుడు నన్ను ఆపేశాడు. ఇజంట్ దిస్ ద కార్పెంటర్. దీంట్లో ఏముంది సిస్టర్ అని మీరు అనుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన మనుష్యుని ఆకారం ధరించుకొని ఈ లోకంలో మనుషుల పాపం నిమిత్తమై ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని అర్పించడానికి వచ్చాడు. ఆయన పర్పస్ ఏంటి అంటే, టు షడ్ హిస్ బ్లడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ. దేవుని యొక్క రక్తాన్ని ఆయన చిందించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. అయితే ఆ మనుష్య కుమారుడు వడ్రంగి వాడంట. హీ లెర్న్డ్ ది ఆర్ట్ ఆఫ్ కార్పెంట్రీ. ఒక కార్పెంటర్గా ఆయన పని చేశాడు. దేవుడి కుమారుడు
ఆయన అనుకుంటే రాళ్ళు రొట్టెలుగా మారుతాయి. ఆయన అనుకుంటే 5,000 మందికి ఎలాగైతే ఆయన ఆహారాన్ని మరి అసామాన్యమైన రీతిలో ఆయన ఆహారాన్ని సప్లై చేశాడో అంతే అద్భుతంగా ప్రతిరోజు ఆయన అవసరతలని ఆయన తీర్చుకోగలుగుతాడు. కానీ దేవుడు తనకివ్వబడిన ఈ శరీరాన్ని పని కొరకు ఉపయోగించాడు. ఆయన కేవలం సేవ చేయలేదు, కానీ ఆయన హీ వాజ్ అ కార్పెంటర్, హీ వాజ్ అ వడ్రంగివాడుగా ఆయన పనిచేశాడు. ఆయన ఒక స్కిల్ని అక్వైర్ చేసుకున్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన యొక్క పవర్స్ని ఉపయోగించుకొని పనిని తప్పించుకోలేదు, కానీ పని చేయడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, ఒక దేవుని కుమారునిగా యేసుక్రీస్తు ప్రభువు ఒక వడ్రంగి పని చేసి కష్టపడి సంపాదించి మరి తన తల్లిని పోషించాడు. అలాంటప్పుడు నేను దేవుని యొక్క కుమార్తెగా నేను ఇంకెంత కష్టపడాలి? దేవుని కుమారుడే కష్టపడ్డాడంట, నేనెంత కష్టపడాలి? దేవుని యొక్క కృప యేసుక్రీస్తు ప్రభువుకి లేదా? ఉంది. దేవుని యొక్క శక్తి లేదా? ఉంది. దేవుని యొక్క కనికరం లేదా? ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ వాటిని దేన్ని కూడా ఆయన మిస్యూజ్ చేయలేదు. మనం అనుకుంటాము దేవుడు ఈ లోకంలో నాకు అసామాన్య రీతిలో, సూపర్ న్యాచురల్ రీతిలో నేను చదవకుండానే అన్నీ నాకు ఇస్తాడని మనం అనుకుంటాం. కానీ దేవుడు నాకు ఆ రోజు నేర్పించింది ఏంటంటే, గాడ్ వాంట్స్ మీ టు బీ హార్డ్ వర్కింగ్. నేను కష్టపడాలి అనేది దేవుడు నాకు నేర్పించాడు. అప్పుడు నేను చేసిన పని ఏంటంటే, ఇతరులు ఎలాగ కష్టపడుతున్నారో ఒకసారి చూశాను. దాదాపుగా నేను ఒకవేళ 6 గంటలు లేకపోతే 8 గంటలు చదువుతుంటే వాళ్ళు పడుకోకుండా 12-14 గంటలు వాళ్ళు చదివేవాళ్ళు. అంత కష్టపడి చదివి, అది కూడా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు 12 లేదా 14 గంటలు కష్టపడి చదివేవారు. అప్పుడు నేను నేర్చుకున్నాను, నేను కూడా కష్టపడాలి, నేను కూడా నా ఎఫర్ట్ని ఇంక్రీజ్ చేయాలి, నేను కూడా రోజు కనీసం ఒక 10 గంటలు చదవడానికైనా నేను ప్రయత్నించాలి. ఎందుకు అంటే నేను ఎప్పుడు 3 గంటలకి మించి చదవాలి అనే ఆసక్తి నాకు ఎప్పుడు ఉండదు. నా మైండ్ అంతసేపు కాన్సన్ట్రేట్ చేయలేదు. కానీ నేను నేర్చుకున్నాను, నేను కష్టపడాలి అని. ఎందుకు అంటే దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది. సామెతలు 22వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతాను. తన పనిలో నిపుణత గల వానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. తన పనిలో నిపుణత కలవాడు ఎక్కడుంటాడంట? అల్పులైన వారి ఎదుట కాదు, కానీ వాడు రాజుల ఎదుటనే నిలుస్తాడు. దేవుడు ఒక పనిని మనం చేసేటప్పుడు ఎలా చేయాలని ఇష్టపడతాడంటే, నిపుణతతో చేయాలని ఇష్టపడతాడు, స్కిల్తో చేయాలని ఇష్టపడతాడు. చాలా సందర్భాల్లో పని చేయడం వేరు, ఒక పనిని కంప్లీట్ చేయడం వేరు, నిపుణత కలిగి ఒక పనిని చేయడం వేరు. ఆ నిపుణతను సంపాదించుకోవడానికి నేను పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి, ఇప్పుడు నేను ఒక ఏంటి డాక్టర్గా దేవుని కృపని బట్టి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ క్లాస్లో నేను వచ్చాను. నేను ఏం చేశాను ఇన్ని రోజులు అంటే, నేను ఒక స్కిల్ని అక్వైర్ చేసుకున్నాను, నేను ఒక సామర్థ్యాన్ని సంపాదించుకున్నాను, ఒక నిపుణతని సంపాదించుకున్నాను. ఆ సంపాదించుకోవడానికి నాకు కావాల్సింది ఏంటి అంటే కన్సిస్టెన్సీ, డెడికేషన్, హార్డ్ వర్క్. ఈ 3 కావాలి. దేవుని బిడ్డలుగా మనకి కూడా ఈ 3 కావాలి. కన్సిస్టెన్సీ అంటే ప్రతిరోజు కూడా మనము ఒకటే దాటిలో పనిచేయడానికి ఇష్టపడాలి. సేమ్ కన్సిస్టెన్సీ, ఒకరోజు 3 గంటలు, ఒకరోజు 4 గంటలు, ఒకరోజు 1 గంట, ఒకరోజు అర్ధ గంట కాదు. కానీ మన ప్రార్థనా జీవితంలో, మన యొక్క పని విషయంలో కూడా వీ నీడ్ కన్సిస్టెన్సీ ఉండాలి. రెండవదిగా కష్టపడాలి, కష్టపడే ఇష్టం కలిగి ఉండాలి. కష్టపడితేనే మనకి దేవుడు ఫలితాలను ఇస్తాడు. తర్వాత స్కిల్ఫుల్గా మనం చేయడానికి దేవుని కృపని, దేవుని సహాయాన్ని ప్రతిరోజు మనం అడగాలి. కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిటర్మినేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా నేను ఈ పని సాధించాలి, ఇది నేను చేసి తీరాలి అనే ఒక దృఢ సంకల్పం కలిగి మనం పని చేయాలి. దేవుడు ఇలాగ పని చేసే వారి మీద ఆయన ఆత్మని కుమ్మరిస్తాడంట. మనం నిర్గమకాండాన్ని చూసుకున్నట్లయితే నిర్గమకాండం 31వ అధ్యాయంలో మొదటి 6 వచనాలు కేవలం దేవుడు ఒక మనుషుని గురించి రాయడానికి ఇష్టపడ్డాడు. ఆ మనుషుడు ఎవరంటే బెసలేలు గురించి రాస్తూ దేవుడు 3వ వచనంలో చెప్తాడు, విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములతో సానపెట్టుటకు, కర్ర కోసి చెక్కుటకు దేవుడు ఆయన ఏం చేశాడంటే 5వ వచనంలో ఉంటుంది, సమస్త విధములైన పనులు చేయుటకును,
జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మ పూర్ణినిగా చేసి ఉన్నాను. సో పని చేయడానికి జ్ఞానము, విద్య, వివేకము, సమస్తమైన పనులలో నేర్పు కలగాలి అంటే ఏం చేయాలంట? దేవుని యొక్క ఆత్మ పూర్ణునిగా ఆ వ్యక్తి ఉండాలి. అంటే ఒక పని గురించి దేవుడు మాట్లాడుతూ ఆ పనికి దేవుడు ఇచ్చిన ప్రాధాన్యత ఏంటంటే, ఒక పని, దేవుని పని అతను చేయాలి అంటే దేవుడు జ్ఞానంతో, విద్యతో, వివేకముతో సమస్తమైన పనులలో నేర్పునివ్వడానికి దేవుడు తన ఆత్మని పంపించాడంట. అంటే దేవుడు ఒక పని చేసే వ్యక్తిని ఎలాగా చూస్తున్నాడని నేను చెప్తున్నాను. సో ఆ వ్యక్తికి నిపుణత ఉంది, ఆ వ్యక్తికి నైపుణ్యం ఉంది, కానీ దేవుడు సమస్తమైన పనులలో నేర్పు ఇవ్వడానికి ఆయన ఆత్మను పంపించాడంట. సో గాడ్ వాంట్స్ us టు బీ స్కిల్ఫుల్ ఇన్ అవర్ వర్క్. మనం చేస్తున్న పనుల్లో మనం నేర్పుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. పనులంటే మనం చదవడం కూడా ఒక పనే. ఈ మెసేజ్ కేవలం స్టూడెంట్స్ కోసమే నేను ఇవ్వాలని ఇష్టపడ్డాను. చాలామంది మరి ఈ ఛానల్లో స్టూడెంట్స్ ఉంటున్నారు. మీ అందరికీ కూడా నేను ఒక మంచి సందేశం ఏమి ఇవ్వాలనుకుంటున్నానంటే, పని ఎలాగా చేయడం అంటే యు నీడ్ టు డూ ఇట్ స్కిల్ఫుల్లీ. వి నీడ్ టు డూ ఇట్ స్కిల్ఫుల్లీ. నిపుణత కలిగి చేయాలంట. అప్పుడు మనం రాజుల ఎదుట ఉంటామంట. సామాన్యుల ఎదుట కాదు, అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుట నువ్వు ఉండాలంటే నిపుణత కలిగి నువ్వు పని చేయాలి. అందరూ చేసినట్లు కాదు, కానీ నువ్వు చేసినప్పుడు ఇట్ షుడ్ బి డిఫరెంట్. సో దానికి నీకేం కావాలి అంటే దేవుని యొక్క ఆత్మ కావాలి, దేవుని యొక్క కృప కావాలి. రెండవదిగా నీ వైపు నుండి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, నువ్వు కష్టపడాలి, కష్టపడి పని చేయాలి, కన్సిస్టెన్సీ కలిగి ఉండాలి. సో ఈ చిన్న సందేశాన్ని దేవుడు మీ వెనుకలో దీవించాలని కోరుకుంటూ, ఒకవేళ ఇంకా మరి స్టూడెంట్స్కి సంబంధించిన ఇంకా మెసేజెస్ ఒకవేళ మీకు కావాలన్నట్లయితే తప్పకుండా లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. తప్పకుండా కామెంట్ సెక్షన్లో మీరు తెలపండి. ఇంకా కొన్ని మెసేజెస్ నేను మరి మీ కొరకు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామండి. గొప్ప దేవా, సర్వశక్తిమంతుడా తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు స్తుతి, మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావము, కీర్తి కలుగునుగాక తండ్రి. దేవా, మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప దినాన్ని బట్టి తండ్రి, ఈ ప్రోగ్రామ్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. దేవా, మా జీవితాలలో మీరు తండ్రి నిపుణత కలిగి పని చేసిన ఒక వ్యక్తిగా ఉంటున్నారు దేవా. తండ్రి, మీరు సర్వలోకానికి అధికారి అయినప్పటికీ కూడా తండ్రి, ఒక వడ్రంగి పనిని మీరు చేయడానికి ఇష్టపడ్డారు, కష్టపడడానికి మీరు ఇష్టపడ్డారు తండ్రి. దేవా, అలాంటి హృదయాన్ని మా అందరికీ కూడా మీరు దయచేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి, మీ యొక్క ఆత్మ సమస్తమైన పనులలో తండ్రి నేర్పుని ఇస్తుంది, నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. సమస్తమైన పనులలో మాకు నేర్పుని మీరు దయచేయమని నేను అడుగుతున్నాను తండ్రి. దేవా, వాచ్ చేస్తున్న ప్రతి బిడ్డ మీద మీ ఆత్మని కుమ్మరించండి దేవా. మీ ఆత్మని పంపించి వెలిగింప చేయమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. అవసరతలలో తండ్రి, అక్కర్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని దేవా మీరు సంధించండి దేవా. వారి యొక్క అవసరతల్ని తండ్రి మీ సమృద్ధి చొప్పున మీరు తీర్చమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. సంతానం లేమి చేత బాధపడుతున్న నీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, వారి యొక్క గర్భాలను తెరవండి తండ్రి. చక్కటి బిడ్డలను తండ్రి దేవా, మరి ఈ యొక్క ఇయర్లో దేవా వారి కన్సీవ్ అవ్వడానికి మీరు కృపనివ్వమని నేను ప్రార్థిస్తున్నాను. జాబ్స్ లేని వారికి తండ్రి జాబ్స్ని దయచేయండి తండ్రి. ఆరోగ్య సమస్యల చేత కొట్టుమిట్టాడుతున్న వారికి తండ్రి స్వస్థతని అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డని ఆశీర్వదించి దీవించి తండ్రి కాపాడి తండ్రి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ నీకే సమస్తమైన మహిమ గంత ప్రభావాలను ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మరి మీరు వాచ్ చేస్తున్న ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ బెల్ని కూడా మీరు క్లిక్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీ యొక్క టెస్టిమనీస్, మీ యొక్క ప్రార్థన అవసరతలు అన్నింటినీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి. అండ్ చాలామంది ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు, మేము రిప్లై ఇవ్వట్లేదు అంటే చదవట్లేదని కాదు, మేము ప్రతి మెసేజ్ చూస్తున్నాము, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము. తప్పకుండా మీ యొక్క రిక్వెస్ట్ని తెలపండి. ఒకవేళ మీరు మమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలంటే మీరు ఒకసారి డిస్క్రిప్షన్లో కూడా డీటెయిల్స్ని చూడవలసిందిగా కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.